అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీలక్ష్మి యాదవ్, నందిగామ నియోజకవర్గం జనసేన వీర మహిళ. నేను ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణము 13వ తారీఖున మన ఆయుధమైన మన ఓటుని ఉపయోగించుకొని రాక్షస పాలన నుంచి విముక్తి పొందాలని కోరుకుంటూ నేను మీకు ఒక సందేశాన్ని అందించాలనుకుంటున్నాను. ఎందుకు ఈ రాక్షస పాలన అన్నాను అనడానికి కారణాలు ఉన్నాయి, మనందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో ఒక ఛాన్స్ అని వచ్చిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఆదరించి నమ్మి అధికారాన్ని చేపట్టి ఇస్తే ఆ అధికారాన్ని వైఫల్యంగా మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే. ఆయన ఎన్నో హామీలను ఇచ్చారు. మద్యపాన నిషేధం అన్నారు, తర్వాత ఉద్యోగోపాధి అన్నారు, జాబ్ క్యాలెండర్స్ అన్నారు. ఇంతవరకు జాబ్ క్యాలెండర్స్ రిలీజ్ అవ్వలేదు. అలాగే మహిళలకి డబ్బులు అన్నారు, అమ్మఒడి అన్నారు, అమ్మఒడి ఇద్దరికి అన్నారు, అది కూడా ఒక్కరికి ప్రొవైడ్ చేశారు. అది కూడా 15,000 చెప్పిన అమౌంట్లో కటింగ్లు, ఎన్నో రకాల. ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాం. అంతేకాకుండా ఈ ప్రభుత్వం వచ్చాక వీళ్ళు వాలంటరీ వ్యవస్థను ఒకటి వాళ్ళ పార్టీ కోసము, వాళ్ళ వ్యవహారాల కోసము నిర్మించుకొని కనీసం వాళ్ళకి చేయాల్సిన సామాజిక న్యాయం కూడా చేయలేదు వాలంటీర్స్కి. ఆ విషయం కూడా మనకు తెలిసిన విషయమే. ఇంకా నార్మల్ ప్రజానికానికి వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటి? ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ప్రజాస్వామ్యాన్ని ఒక తాటిలో నడపాలని ఒక ప్రధాన బాధ్యత వహించాల్సిన ముఖ్యమంత్రి గారు రౌడీ రాజ్యాన్ని చూపించారు. రౌడీ రాజ్యాన్ని ప్రతి గ్రామాల్లో రౌడీజాలు, ప్రతి వ్యవహారంలో చూసిన రౌడీ వ్యవహారమే, అందరికీ తెలిసిన వ్యవహారమే. ఇది ఎలాగా అంటారా? ఎందుకండి, ఇప్పుడు ఒకప్పుడు గంజాయి గురించి చెప్పుకోవాలంటే ఇప్పుడు గంజాయి అనేది మన రాష్ట్రంలోగా కామన్ టాపిక్ అయిపోయింది. అది మన పాలనలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన గిఫ్ట్ మనకి. ఇంకా యువతకి ఉద్యోగ ఉపాధి అని చెప్పేసి జాబ్ క్యాలెండర్స్ అని ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్స్ ఓపెన్ చేశారండి. కనీసం ఒక 10,000 మందికి కొత్త కంపెనీలు తెచ్చి ఏమైనా ఉద్యోగాలు కల్పించారా? కల్పించలేదు. జాబ్ క్యాలెండర్స్ అని రిలీజ్ చేస్తానే డిఎస్సి కోసమని ఎదురు చూస్తున్న విద్యార్థులకి 5 ఏళ్ళు గడిచిపోయినా కూడా ఇంతవరకు రిలీజ్ చేయలేదు. చేయకపోగా చాలామంది వయసు పెరిగిపోయి వాళ్ళు విద్యా ఎగ్జామినేషన్కి అనర్హులుగా మిగిలిపోయారు. ఇది విద్యా రంగానికి సంబంధించిన. అలాగే విద్యారంగంలో టీచర్ని కరోనా టైంలో ఎలా యూజ్ చేసుకున్నాడండి మన జగన్మోహన్ రెడ్డి? ఎలా యూజ్ చేసుకున్నాడు తెలుసు కదా. మద్యపాన షాపుల దగ్గర క్యూలు పాటించడానికి, క్యూ లైన్ కట్టించడానికి టీచర్లను ఉపయోగించాడు. ఈ విషయం చాలామందికి తెలియదు కదండి, ఇది తెలుసుకోవాల్సిన విషయం. అంతేకాకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద సొంత ప్రయోజనాల కోసం ఒత్తిడులు తేవడం, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఉద్యోగ ఉపాధి కల్పిస్తానని యువతకి ఎలాంటి ఉపాధులు ఇవ్వలేదు. మహిళలకు భరోసాగా నిలుస్తానని మద్యపానాన్ని నిషేధిస్తానని ఆ విషయంలో ఫెయిల్యూర్ అయ్యారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ ఫెయిల్యూర్ అయింది. రాజధాని నిర్మాణం లేదు మన రాష్ట్రానికి. 3 రాజధానులు అన్నాడు. అక్కడ ఇక్కడ అని చెప్పేసి ఋషికొండకి గుండు కొట్టినట్టుగా చేసేసాడు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ మనం ఎలా ఆలోచిస్తామంటే, ఇప్పుడు ఒక్కళ్ళుగా రావట్లేదు, వైసీపీ కరెక్టోడు కాబట్టి ఒక్కడే వస్తున్నాడు, సింహం సింగిల్గా వస్తుంది, వీళ్ళకి ఎదుర్కోవటం చేతకాక 3 కూటమిగా వస్తున్నారు అని ఎన్నో అపోహలు మీ అందరిలో ఉండొచ్చు. ఈ కూటమి ఎందుకు ఏర్పడిందో తెలుసా అండి? మన రాష్ట్రము ఆల్రెడీ ఆర్థికంగా ఎంతో దిగువలోకి వెళ్ళిపోయింది. రాష్ట్ర భవిష్యత్తు ఇంపార్టెంట్ ఇప్పుడు ఎన్డీఏ కూటమిగా నిలబడిన ప్రభుత్వాన్ని స్థాపించాలనుకునే రాజకీయ పార్టీలు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కూటమిగా ఏర్పడాయి. అర్థమవుతుందా మీకు? ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ 13వ తారీఖున ఓటుని బీజేపీ, జనసేన, తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. అంతేకాదు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి వైసీపీ వైఫల్యం అయింది అనడానికి. ఎందుకండి, వాళ్ళకి ఎన్నో వైఫల్యాలు వచ్చినాయి కదా. ఏ రకంగా? కాంట్రాక్టర్లు అన్నారు. వాళ్ళు కాంట్రాక్టర్ దాంట్లోనే కమిషన్స్ అవి ఇవన్నీ వాళ్ళే అవక్కయ్యారు. ఆ విషయాలు కూడా మనందరికీ తెలుసు. తెలిసినా కూడా ఏంటంటే
అవన్నీ బయట రావు, ఎవరు ఓపెన్గా చెప్పలేరు. అమ్మో చెప్తే మనకి రావాల్సినవి రావేమో, మనల్ని ఏమైనా చేసేస్తారేమో, అసలే ఇది రౌడీ రాజ్యము, రౌడీ పాలన, ఇలాంటి భయాలు ఎన్నో ఉంచుకొని ఈ జనాభా పిచ్చివాళ్ళలాగా మిగిలిపోయారు. అందాకెందుకండి, ఒక స్లమ్ తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి. మీకు అందరికీ తెలుసా ఆ విషయము? ఎదవరికి ప్రభుత్వాలు 2 సెంట్లు భూమిని ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఈ మనిషి వచ్చి సెంటు భూమి ప్రొవైడ్ చేసి ఒక ఏరియాని ఈ తెలియకపోండని ఒక స్లమ్ ఏరియా, ఒక కంజెస్టెడ్ ప్లేస్ని ఏర్పాటు చేసేసి వాళ్ళల్లో లేని ఫీలింగ్స్ని క్రియేట్ చేశాడు. అంటే ఇగో ఈ ఒక సెంటు భూమిలో నివసించే కుటుంబము, అందులో ఉండే పిల్లలు ఆలోచనలు అక్కడి నుంచే వాళ్ళవి విధానాలు మారిపోయి ఉంటాయి. అక్కడి నుంచే స్టార్ట్ చేశాడు అతను చేసినవి ఎన్నో దుర్మార్గాలు ఉన్నాయి. అంతేకాదు, ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని అంటే తనకి చేతులకు అప్పచెప్పినప్పుడు ప్రజల కోసం పనిచేయాలి కదా. ప్రజల కోసం పనిచేసిన దానికంటే దాన్ని పక్కన పెట్టేసి తనకున్న మంత్రివర్గాలతో పైశాచిక ఆనందం పొందాడు. అందరినీ తనకు నచ్చినట్టుగా వ్యక్తిగత దూషణలు అవి ఇవి చేసేసి ఏ రకంగా పబ్లిక్ సర్వీస్ ఏం చేశాడు? నేను అడిగేది అది. పబ్లిక్ సర్వీస్ అనేది చేయలేదు. ఏంటంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళ మన మైండ్ ఎలా ఉంటుందంటే, మన మైండ్ వచ్చేసరికి 4 రూపాయలు చూడంగానే ఓకే మనకి అందుతుంది. ఒక పేదవాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఓకే నెలకు వచ్చేసరికి ఇంత వస్తుంది, ఓకే ఇంకా మనకి కావాల్సింది ఇదే కదా. అది కాదండి, మనకు కావాల్సింది విద్యా వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ, ఇవన్నీ సవ్యంగా ఉండాలి. 2 రకాలుగా విద్యార్థులకి ఉపాధి కల్పన లేనప్పుడు రేపటి రోజున ఇప్పుడు చదువుకుంటున్న స్టూడెంట్సే కానీ, ఇప్పుడు డిగ్రీలు అయిపోయే స్టూడెంట్సే కానీ, ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారు? చలో జాగా అనుకుంటా చెన్నై, బెంగళూరు, హైదరాబాదు. ఇప్పుడు నేను నందిగామ నియోజకవర్గంలో ఉన్నానండి. నందిగామ నియోజకవర్గంలో పట్టుమని పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళే కానీ డిగ్రీలు కంప్లీట్ చేసిన వాళ్ళు 10,000, 15,000 ఉద్యోగం చేయలేని పరిస్థితి. పట్టుకొని విజయవాడ వెళ్ళాలి. 10,000 జాబ్కి వెళ్ళాలంటే విజయవాడ వెళ్ళాలి. విజయవాడలో చదువుకున్నాడు హైదరాబాద్ వెళ్ళాలి. హైదరాబాద్కి వెళ్ళటమే కాదు, పీజీలు కంప్లీట్ చేసినాడు బెంగళూరు వెళ్ళి చేసుకుంటాడు. ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. మీరు ఇప్పుడు ఆలోచించాల్సిందలా కూటమిని గెలిపించుకొని మన బాధ్యత అది. మన ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన సిచ్యువేషన్లో మనం ఉన్నాము. మన రాష్ట్ర అభివృద్ధి మన చేతుల్లోనే ఉంది. మన రాష్ట్ర భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. అది నిర్ణయం తీసుకోవాల్సింది మనమే. ఇంకొకటి బీజేపీ హిందుత్వం అంటారు. హిందుత్వం అని కొంతమంది మైనారిటీ వాళ్ళని రెచ్చగొడతా ఉంటారు. మైనారిటీ సోదరులకి సోదరిమణులకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ మీరు చూడాల్సింది హిందుత్వమా లేదంటే బీజేపీ అంటే కషాయ రంగు ఇలాంటివి మీరు అలా ఆలోచన ఎవరన్నా మిమ్మల్ని ప్రోత్సహించినా మీరు అందులో ఆ భ్రమల్లో పడిపోమాకండి. వైసీపీ వాళ్ళు ఎంతకైనా ఇదే. మీరు అలాంటి భ్రమల్లో పడిపోమాకండి. ఇక్కడ కూటమి ఏర్పడింది, మన రాష్ట్ర భవిష్యత్తు దగ్ధం అయిపోయి ఉంది. దాన్ని మళ్ళీ నిర్మించుకోవాలంటే ఎన్డీఏ కూటమిగా ఏర్పడాలి. అలాగే ఏర్పడినవే ఈ ప్రభుత్వము మనం స్థాపించుకొని మన భవిష్యత్తును మనం కాపాడుకోవాలి. జై హింద్.